BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ప్రసాద్ కొడియాల ఋషికొండ రాజకోట రహస్యాన్ని విలదేశ ప్రభుత్వం ఏర్పాటు వెంటనే ఛేదించింది. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ వ్యాపార చిరంజీవిరావు గారు ఉన్నారు. చిరంజీవిరావు గారు మీరు కూడా వైజాగ్ రాజకోట రహస్యం గతంలో 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలన అనువుగా కూడా అప్రజాస్వామిక విధానాలు, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు చేపట్టింది. అందులో అదొకటి. ఎందుకంటే గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా, హైకోర్టు తీర్పుకి విరుద్ధంగా కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చి టూరిజం ప్రాజెక్టు చేపడుతున్నామని చెప్పారు. మొత్తం దానికంటే ముందు 7 స్టార్ హోటల్ కడుతున్నామని చెప్పారు. ఆ తర్వాత టూరిజం ప్రాజెక్ట్ అన్నారు. ఆ తర్వాత లేదు, మేము రాజధాని ఇక్కడ పెడుతున్నాం, దీన్ని 3 మెన్ కమిటీ వేస్తాం, 3 మెన్ కమిటీ అవసరమైతే దీన్ని సీఎం క్యాంపస్ ఆఫీస్గా వాడుతుంది అన్నారు. నిన్న మన ఎమ్మెల్యే గారు వెళ్ళి ఆ మాయామహల్ యొక్క రహస్యాలన్నీ ఎప్పుడైతే బయట పెట్టారో వెంటనే తేలి పుట్టిన వ్యక్తిలాగా వెంటనే వాళ్ళు స్పందించి తప్పే ఉంది, అది ప్రభుత్వ భవనమే కదా, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వచ్చినప్పుడు వారి కనీసం సరైన వసతి సదుపాయం లేదు, వారి కోసం కట్టామని చెప్పి మరలా అబద్ధం ఆడుతున్నారు. అంటే వీళ్ళు ఇప్పటికే 4 సార్లు అబద్ధాలు ఆడారు, ఇప్పుడు కూడా మరలా అబద్ధాలు ఆడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి మంత్రులు కానీ ఎప్పుడు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ వచ్చారు. అదే అబద్ధాలు పదే పదే చెప్తూ నిజం చేయడానికి ప్రయత్నం చేశారు. అదంతా తెలిసిపోయింది రాష్ట్ర ప్రజలందరికీ. ఆల్రెడీ ప్రజా తీర్పు ఒకటి ఇచ్చేశారు. ఇప్పుడైనా సరే మారి మేము తప్పు చేసాం, మా విధానాలు బాగాలేదు, మేము సరిదిద్దుకుంటాం, మరలా మేము నెక్స్ట్ ఎన్నికల్లో మా లోపాలు సరిదిద్దుకుని ప్రజల ముందుకు వస్తామంటే ప్రజలు హర్షిస్తారు. ఈ లోపల గురించి తర్వాత మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నేను ముఖ్యమంత్రిగా జీతాలు కూడా కోట్ల రూపాయలకు వచ్చింది. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుందండి. ఆయన చెప్పే మాటలకి చేసే చేతలకి సంబంధం ఉండదు. నువ్వు జీతం తీసుకోలేదు అంటున్నావు, నువ్వు కట్టే ప్యాలెస్ కాస్ట్ ఎంత ఉంది? సుమారు 500 కోట్లు ఉంది. ఈ 500 కోట్లకి డబుల్ ఓ 1200 కోట్లు పెడితే ఓ నీటిపారుదల ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది. కొన్ని వేల ఎకరాలకి దానివల్ల నీరు లభిస్తుంది. ఈయన ఏం చెప్తున్నారు? పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అన్నారు. ఆయన ఏమో పేదవాడు అని తను వర్ణించుకుంటున్నాడు. మరి పేదవాడికి 500 కోట్ల విలువైన ప్యాలెస్ ఎందుకు? పైగా సొంతంగా ఎన్ని ప్యాలెస్ ఉన్నాయి? సొంతంగా ప్యాలెస్ మనకు అనవసరం. ఎందుకంటే ఆయన సంపాదన, ఆయన డబ్బు, మనం దాని గురించి మాట్లాడొద్దు. ఇక్కడ మనం మాట్లాడేది ప్రజల సొమ్మది. ప్రజలు పన్నులు కడితే వచ్చిన సొమ్ముని నువ్వు దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఏంటి? కాబట్టి ఆయన చెప్పే మాటలకి చేసే చేతలకి అస్సలు సంబంధం లేదు. ఈ విషయాన్ని ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు. గతంలో వైసీపీ ఏర్పడిన సమయంలో అప్పుడు స్పీకర్ గా ఎన్నికైన శివప్రసాద్ గారు స్పీకర్ గా ఉండేవారు. ఆయనతో కొంత ఫర్నిచర్ ఉంది, గురించి ఎవరైనా విస్తారించాలని వైకాపా ప్రభుత్వాన్ని కోరితే కోరుండి కేసులు వేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఏదైతే జగన్ ఇంటిలో ఉన్న కొన్ని రకాల ఆస్తులపై తాజాగా ఏర్పడిన సుజాత ప్రభుత్వం అయితే ఎంత అడిగితే అంత చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని కేరళ అథారిటీ లాంటి వ్యక్తులు వారికొక న్యాయం, వైసీపీ న్యాయం, అది ఎంత అవివేకమైన సమాధానం రాష్ట్ర ప్రజలందరూ ఇప్పటికీ గ్రహించారు. కోడి శివప్రసాద్ గారు ఫర్నిచర్ నా దగ్గర ఉంది, పట్టుకెళ్ళిపోండి అని చెప్పి గవర్నమెంట్ కి 2 సార్లు లేఖలు రాశారు. దానికి స్పందించుకుంటా ఆయన దగ్గరే ఫర్నిచర్ పెట్టి ఇది కావాలని దొంగతనం చేశాడని చెప్పి ఆయనపై ఒక అపవాదు వేసి మానసికంగా బాధ పెట్టి ఆత్మహత్య కూడా చేసుకునే స్థాయికి ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రోజు మీరు గవర్నమెంట్ డబ్బుతో కొనుక్కున్న కొన్ని కోట్ల రూపాయల విలువైన ఫర్నిచర్ మీ దగ్గర ఉంచుకొని మీ అంతటి మీరు రైట్ రాయల్ గా గవర్నమెంట్కి ఇచ్చేయాలి. ఎప్పుడైతే మీడియాలో బయటకు వచ్చిందో ఎంత డబ్బులు అయ్యాయి చెప్పండి నేను ఇచ్చేస్తాను అంటే అది ఎంత అవివేకమైన సమాధానం. మీ ఇంట్లో నేను వస్తువు దొంగతనం చేసి వచ్చేసానండి, బయట పడిపోయాను, మీ డబ్బులు ఎంతో చెప్పండి నేను ఇచ్చేస్తానంటే ఎంత అవివేకం అది. మరి ఈ సోకాల్ ఇష్యూ, ఈ ఫర్నిచర్ ఇష్యూ, ఋషికొండ ఇష్యూ సామాన్య ప్రజాప్రతినిధి వ్యాపార ఏమని డిమాండ్ చేస్తున్నారు? నేనైతే ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తాను, ఇప్పటికైనా సరే మీరు తప్పు ఒప్పుకోండి. అసలు ఋషికొండపై మీరు ప్యాలెస్ కట్టినప్పుడు ఏ ఉద్దేశంతో కట్టారు? మీ మంత్రులు 4 మాట్లాడారు, మీరు ఇప్పుడు వచ్చి సమాధానం చెప్పలేదు. వాస్తవాలు ఇప్పటికైనా చెప్పండి. రెండవది, నేను తప్పు చేశాను, ఋషికొండను బోడికొండ చేశాను, పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా నేను కట్టాను. ఏదో ఒక రోజు మన తప్పును ఒప్పుకుంటే ప్రజలు హర్షిస్తారు. తప్పు జరిగిపోయిందంటే ఒకసారి తప్పు చేసి ఆ తప్పుని తప్పించుకోవడానికి మరలా ఇంకొక తప్పు చేసి తప్పు మీద తప్పులు చేస్తున్నారు.
దీనివల్ల రోజు రోజుకి మీ యొక్క డిగ్నిటీ కానీ మీ యొక్క క్యారెక్టర్ కానీ రోజు రోజుకి దిగజారిపోతుంది. ఇప్పుడు మేము కోరేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికైనా హుందాగా వ్యవహరించండి, నిజాయితీగా మాట్లాడండి, ప్రజలు దాన్ని గుర్తిస్తారు. మీరు చూసారు సార్ అందాలు మీ నోటి ద్వారా నేను యాక్చువల్గా సోషల్ మీడియాలోనే నేను చూసానండి, నేను స్వయంగా వెళ్ళి చూడలేదు. కానీ నేను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారితో మాట్లాడాను, వెళ్ళిన వారితో మాట్లాడాను. ఇక్కడ మాత్రం బాధ అనిపించింది నాకు. ఎలా ఉంది సార్ అని అడిగితే అది ఒక ఆఫీసుకి పనికిరాదు, ఒక టూరిజం సెంటర్గా పనికిరాదు, అది టూరిజం ప్లేస్గా పనికిరాదు. పోనీ ఏదైనా గవర్నమెంట్ బిల్డింగ్లకి ఏదైనా పోర్ట్ఫోలియోకి ఏమైనా ఉపయోగపడుతుందంటే అన్ని రకాల బ్లాక్స్ కూడా అక్కడ లేవు. అంటే ఒక నవాబు, ఒక చక్రవర్తి, ఒక సామ్రాజ్ఞి లేకపోతే ఎలిజబెత్ రాణి నివసించే భవనం ఎలా ఉంటుందో అట్లా కట్టారు. ఇప్పుడు దాన్ని ఏమంటున్నారు మీరు? వాడుకోండి గవర్నమెంట్ ప్రభుత్వ అవసరాల నిమిత్తం. దేనికి వాడుతాం ప్రభుత్వ అవసరాలు కదా? ఏ ఉద్దేశంతో వాడుతావు నువ్వు ప్రభుత్వ అవసరాలకి? ఎందుకంటే ఆ కట్టడంలో నీ ఉద్దేశం వేరు, నువ్వు ఉండడానికి కట్టుకున్నావు. ఇప్పుడు అది ఏం చేస్తావు? హాల్ చూస్తే ఇన్ని సుమారు 1,90,000 చదరపు అడుగులో కట్టారు. అది దాన్ని దేనికి వాడుతాం? ఇప్పుడు ఎక్కడ పార్టీషన్ లేదు. అంటే ఒక నివాస రాజభవనంగా తప్ప ప్రభుత్వ భవనంగా వాడుకోవడానికి పనికిరాదు. 500 కోట్ల ప్రజా ధనాన్ని నువ్వు దుర్వినియోగం చేసావు. నువ్వు దీనికి సమాధానం చెప్పాలి. ప్రజలకి 5 కోట్ల మంది ప్రజలకి నువ్వు దీనికి సమాధానం చెప్పాలి. ఏదైతే 2019 ఎన్నికల్లో 151 ఈవీఎం ప్రస్తావన తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఈవీఎంల విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. తాజాగా ఈ రోజు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు, భారతదేశంలో ఈవీఎంల విధానాన్ని చేయకూడదు అని చెప్పి. ఈ విధానం ఒక ఎడ్యుకేటెడ్ గా మీరేమైనా స్పందిస్తారు? ఈ విధానం పూర్తిగా ప్రపంచం ఇప్పుడు రూల్ ఆఫ్ లా అని ఉంటుంది, సమన్యాయం అని. మీకైనా ఒకటే న్యాయం ఉండాలి, నాకైనా ఒకటే న్యాయం. నేను గెలిచినప్పుడు ఒక న్యాయం, నేను ఓడిపోయినప్పుడు అది అన్యాయం అంటే ఎలా? తప్పు కదా. 2019 ఎన్నికల్లో అత్యధిక సీట్లు 151 సీట్లు మీరు పొందారు. ఆ రోజు మీరే ఒక కామెంట్ చేశారు, ఈవీఎంలో మనం ఓటు వేస్తే ఏ గుర్తు నొక్కితే ఆ గుర్తుకు సంబంధించిన సింబల్ అక్కడ వీవీప్యాట్ లో పడుతుంది, మన కంటితో చూస్తున్నాము. చూడడం వల్ల వెంటనే ఆ ఓటరు కంప్లైంట్ చేయట్లేదు. సైకిల్ వేసినప్పుడు సైకిల్ పడుతుంది, అవుతుంది. సో నువ్వు ఫ్యాన్కి వేసినప్పుడు ఫ్యాన్ పడుతుంది అక్కడ. సో కంప్లైంట్ అనే ప్రశ్నే రాలేదు. కాబట్టి అసలు ఎలాంటి తప్పు జరగలేదు. ఒక్క ఓటర్ కూడా కంప్లైంట్ చేయలేదని చెప్పి ఎవరు చెప్పారు? స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మీరే చెప్పారు. ఇప్పుడే ఆయన మళ్ళా ట్వీట్ చేశాడండి, లేకపోతే మీడియాకి ఇచ్చేటండి అని చెప్పి ఆయన స్వయంగా ఈ రోజు కూడా అదే ఆన్సర్ చెప్పారు. మరి మీరు చెప్పిందే కదా అది. ఏదో తెలుగులో ఒక సామెత ఉంటుంది, మీరు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పి ఒక సామెత ఉంటుంది. అది మీరు చెప్పిందే కదా. మళ్ళీ ఇప్పుడు మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. మరి 2024లో కూడా ప్రజలు వచ్చారు, ఈవీఎం నొక్కారు, అక్కడ సైకిల్లో లేకపోతే ఫ్యానో పడింది, వీవీప్యాట్లో 2 కళ్ళతో చూశారు, ఎక్కడ తప్పు జరగలేదని ప్రజలందరికీ అర్థమైంది, రాజకీయ నాయకులకి అర్థమైంది. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి ప్రపంచంలో చాలా దేశాల్లో ఈవీఎంలు వాడలేదు, పోస్టల్ బ్యాలెట్ వాడుతున్నారు, ఇక్కడ మన దేశంలో ఎందుకు వాడుతున్నారు ఏంటి? అసలు ఆ ప్రశ్నకి అర్థం తెలియట్లేదు. నీ యొక్క అవివేకం ఇంకొకసారి బయటపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి అవివేకం మరొక్కసారి బయటపడింది. ఆయన చేసే ప్రతి చర్యలో కూడా ఇదెందుకు అసలు ఆ రోడ్డు చాలా భయంకరమైన పరిస్థితి. ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర పబ్లిక్ రోడ్డుని తీసుకొచ్చి క్లోజ్ చేసేసారు. ఈ రోజు ప్రజలు అక్కడి నుంచి రోడ్డు మీద వచ్చి వాళ్ళు వీడియోలు చేస్తున్నారు. సంవత్సరంన్నర నుండి మేము ఎలాంటి తనిఖీలు లేకుండా స్వేచ్ఛగా వెళ్ళడం ఇదే మొదటిసారి. అంటే పబ్లిక్ రోడ్ని క్లోజ్ చేసేది ఏంటి మాకు అర్థం కాదు. మీరు బిల్డింగ్ కట్టారండి, మీ బిల్డింగ్ కడితే మీ బిల్డింగ్ ఇనుపగించి వేసుకున్నారు, బాగానే ఉంది. పబ్లిక్ రోడ్డును క్లోజ్ చేయాల్సిన అవసరం ఏంటి? సామాన్య ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏంటి? అంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా అప్రజాస్వామిక విధానాలు కనపడుతున్నాయి, నియంత్రిత విధానాలు కనపడుతున్నాయి. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనిస్తారు. ఇది ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి గారు చెప్తున్న మాట. ఈవీఎంల విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అవివేకాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్తున్నారు. ఇంకోవైపు ఏదైతే గత ప్రభుత్వంలో చేసిన శాస్త్రాలు పూర్తిగా అప్రజాస్వామికమని వ్యాపార చిరంజీవి కొట్టివేస్తున్న పరిస్థితి. ఇంకోవైపు రాజకోట రహస్యాన్ని టీడీపీ ఛేదించిందని, ఎందుకు నిరుపయోగంగా రాజభవనం తప్ప ఎందుకు ఉపయోగపడిన భవనాన్ని నిర్మించి పూర్తిగా 500 కోట్ల ప్రజాధనాన్ని అప్పట్లో వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని, దీనిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఉందని వ్యాపార డిమాండ్ చేసిన పరిస్థితి.